వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీలోని గ్రూపు తగాదాలే రజనీ ఆఫీస్పై దాడికి కారణం. ఎన్నో అనుమానాలు ఉన్నాయన్న ఆనంద్ బాబు. హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ పట్టివేత. పక్కా ప్లాన్తో పట్టుకున్న టాస్క్ ఫోర్స్. రేపటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్న నుమాయిష్. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు. మద్యం తరలిస్తూ పట్టుబడిన ఏఎస్ఐ. పొద్దుగుల చెక్పోస్ట్ వద్ద పట్టుకున్న పోలీసులు. గుజరాత్లో బోరుబావిలో పడిన చిన్నారి. కొనసాగుతున్న సహాయక చర్యలు. ప్రజాదీవన యాత్ర పేరిట ఈ నెల 2న అత్తిలి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. పాదయాత్ర ద్వారా తమ ప్రభుత్వం చేసిన మేలును ప్రజలకు వివరిస్తానన్నారు. స్థానికంగా ఏమైనా సమస్యలు ఉంటే పాదయాత్రలో పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు. తణుకు నియోజకవర్గంలో ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలతో సంక్షేమం, అభివృద్ధి పనులు చేసినట్లు మంత్రి కారుమూరి వెల్లడించారు. 2009లో తాను వేసిన రోడ్లే ఇప్పటికీ ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో దోచుకో దాచుకో పంచుకో విధంగా వ్యవహరించి సాగించిందని విమర్శించారు. గ్రామ సచివాలయం ద్వారా అన్ని సేవలను లబ్ధిదారుల ఇంటి నుంచే వైసీపీ ప్రభుత్వం అందిస్తుందని మంత్రి తెలిపారు. కంప్లీట్ చేసుకుంటూ 10వ తారీఖు వరకు నా ప్రోగ్రాం తిరుగుతాను. అంటే మధ్యలో 5 రోజుల్లో నాకు కంప్లీట్ అయిపోతుంది. అత్తిలి మండలంలో గ్రామాలు ఏదైతే నేను పాదయాత్ర చేసేది ఇప్పుడు నేను గడప గడప చేయని గ్రామాలు, అలాగే 20వ వారానికి ర్యాలింగ్లోకి వచ్చి ర్యాలింగ్ ఆమ్లెట్లు ర్యాలింగ్ తిరుగుకుంటా మళ్ళీ వేరే గ్రామాలకి ప్లాన్ చేస్తున్నాను. ఆ గ్రామాలకి నేను వెళ్తాను. అది 10వ తారీఖు వరకు ఎన్ని గ్రామాలు అయితే అన్ని గ్రామాలకు చేసిన తర్వాత మళ్ళీ పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలెడతాం. దానికి డేట్ ఇస్తాను. మళ్ళీ ఈ రకంగా ప్రజాదీవన యాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా మేలు చేసే పనులు, పథకాలు అందిస్తున్న ఈ కార్యక్రమాలను ప్రజలకు వివరించుకుంటూ మా కార్యకర్తలు మేము తిరుగుతున్నాం. గడప గడప కార్యక్రమం కూడా పథకం ప్రకారమే తన ఆఫీసుపై దాడి జరిగిందని మంత్రి విడుదల రజనీ ఆరోపించారు. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, దాడులకు భయపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. బీసీ మహిళలైన తనను దాడులతో భయపెట్టలేరన్నారు. తన ఆఫీసుపై పక్కా ప్లాన్తోనే దాడి జరిగిందని చెప్పారు. దాడి వరకు ఎవరున్నా వదిలిపెట్టేది లేదని రజనీ హెచ్చరించారు. అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారని మంత్రి విమర్శించారు. ఇటువంటి వ్యక్తులు అధికారంలోనికి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవాలన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ప్రజల మద్దతుతో ఈ ఘటన వెనుక ఉన్న వారికి గుణపాఠం చెప్తామని రజనీ హెచ్చరించారు. హడావిడి చేసి దాదాపు ½ గంట పాటు కూడా ఇక్కడ లాఠీ చార్జ్ జరిగిందని చెప్పి డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, దీని వెనకాల ఒక పథకం ప్రకారమే ఇక్కడికి వచ్చి ఈ దాడిని వాళ్ళు చేసి వాళ్ళకు టీడీపీ వాళ్ళకి ఏదైతే ఓటమి భయం పట్టుకుందో మరి ఆ దిశగానే మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డే. దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికి డిఎస్పీ గారు వచ్చేసి ఒక 30 మందిని అదుపులో తీసుకున్నారు. ఇంకా కూడా తీసుకురావాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దీని మీద సీరియస్ గా పోలీసులు అంతా కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు. ఒకసారి మనకు ఎవరు ఏంటి అనేది తెలిసిన తర్వాత దాన్ని బట్టి మనకు ఇంకొంత సమాచారం ఉంటుంది. కొన్ని వందల మంది ఇక్కడ హడావిడి. మంత్రి రజనీ ఆఫీసుపై 2 రాళ్లు పడితేనే పోలీసులు, వైసీపీ నేతలు నానా యాగి చేశారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. రాత్రంతా వైసీపీ నేతలు అరాచకం సృష్టించారని నక్కా ఆరోపించారు. రోడ్డుపై వెళ్లేవారిని అడ్డుకుని స్టేషన్లకు తరలించి తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. వైసీపీలోని గ్రూపు తగాదాలతో వారే రాళ్లు వేసుకున్నారనే అనుమానం
తమకుందని నక్కా చెప్పారు. ఎన్టీఆర్ విగ్రహం ఉన్న ప్రాంతంలో మంత్రి విడుదల రజనీ ఆఫీస్ పెట్టడంతో ఆంక్షలు విధించారన్నారు. నూతనంగా ఇటీవల అక్కడ ఈ నియోజకవర్గం వెస్ట్ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి రాష్ట్ర మంత్రి విడుదల రజనీ కార్యాలయం అక్కడ ఏర్పాటు చేస్తుందంట. కాబట్టి ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి ఎవడు రాకూడదు అనే ఆంక్షలు పెట్టి విధించి పోలీసు వారు వారికి తోడు వైసీపీ కార్యకర్తలు ఆ కార్యకర్తల మీద శిక్షణారహితంగా ప్రవర్తించారు. అక్కడ గుంపులో ఏం జరిగిందో తెలియదు కానీ విడుదల రజనీకి సంబంధించిన ఆఫీస్ మీద 2 రాళ్లు పడ్డాయి. అక్కడ నుంచి నానా యాగి చేస్తూ ఉన్నారు. ఈరోజు అరెస్టులు చేసి దాదాపు 20-30 మందిని రాత్రి నుంచి ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి కోర్టులో ప్రవేశపెట్టడానికి హాస్పిటల్ తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కాదు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. తనను ఆదరించిన ప్రజలందరికీ రుణపడి ఉంటారని అన్నారు. సీఎం జగన్ ఆదేశాలు శిరసా వహిస్తానని ఎంఎస్ బాబు స్పష్టం చేశారు. 5 ఏళ్ల క్రితం తనకు అవకాశం ఇచ్చిన తన ఆరాధ్య దైవం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెంకట మిథున్ రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటారన్నారు. పూతలపట్టు నియోజకవర్గం ప్రజలు వైసీపీ కార్యకర్తలు నాయకులను గుండెల్లో పెట్టుకు చూసుకుంటారని ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తెలిపారు. ప్రజాసేవ చేసేందుకు తనకు అవకాశం ఇస్తే తప్పకుండా మళ్లీ ఎమ్మెల్యేగా వస్తానని అన్నారు. నియోజకవర్గం ప్రజలకు ఎంఎస్ బాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. లేకుండా ప్రతి గడప గడప నేను తిరిగి ప్రతి ఒక్కరికి మంచి చేసిన మా ప్రజలకు కూడా నేను ఈరోజు అన్ని విధాలుగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే 5 ఏళ్లుగా నాతో పాటు మా యొక్క నాయకులు కూడా దగ్గర ఉండి నాతో పాటు ప్రతి ఒక్కరూ నాతో దగ్గరుండి ఒక బిడ్డగా, అన్నగా, తమ్ముడుగా దాన్ని ప్రీతించినారు. అంత మంచి నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే నన్ను నమ్ముకున్న కార్యకర్తలు ఉండొచ్చు, మా లీడర్లు ఉండొచ్చు, అందరికి కూడా నేను ప్రతి ఒక్కరు కూడా నేను ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తాను. నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఇచ్చినారు. ఎమ్మెల్యే అనేది దేవుడిచ్చిన వరం. ఏ రోజుకి ఎవరికి ఆ నియోజకవర్గం టికెట్ కేటాయింపులో సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభ్యర్థికే పార్టీ అధిష్టానం తలగ్గి టికెట్ కేటాయిస్తుందా, లేక పార్టీ అధిష్టానం జరిపిన సర్వేల ప్రకారం ఎంపిక చేస్తున్న ఓ మహిళా అభ్యర్థికే టికెట్ కేటాయిస్తుందన్న చర్చ జోరుగా సాగుతుంది. ఇంతకీ ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే బీసీ వర్గాల చేనేత కుటుంబానికి చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుకకు టికెట్ కేటాయించకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు? వైసీపీ టికెట్ విషయంలో సర్వేలు, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పార్టీ అధిష్టానం కోరుకుంటున్న మహిళా అభ్యర్థికి కేటాయిస్తారా, లేక సిట్టింగ్ ఎమ్మెల్యే సూచించిన కొత్త అభ్యర్థికి టికెట్ కేటాయిస్తారనే అంశంపై నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైన పరిస్థితుల్లో ప్రత్యేక కథనం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ టికెట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని రాబోయే ఎన్నికల్లో బీసీలకు టికెట్ కట్టబెట్టాలని పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఇందుకు కారణంగా భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డితో పాటు కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక, లింగాయ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ్ ముగ్గురిని పార్టీ అధిష్టానం విజయవాడకు పిలిపించి చర్చలు జరిపారు. పార్టీ అధిష్టానం పెద్దలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డి వయోభారం కారణంగా వచ్చే ఎన్నికల్లో విజయ అవకాశాలపై సర్వే రిపోర్టుల ప్రాతిపదికన 2024 ఎన్నికల్లో బీసీలకు టికెట్ కేటాయించాలన్న పార్టీ నిర్ణయంపై చర్చించారు. బీసీ వర్గాల్లో చేనేత వర్గానికి చెందిన వారికి టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదనను అధిష్టానం పక్కన పెట్టడాన్ని ఎమ్మెల్యే వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టికెట్ తనకు కేటాయించకపోతే తాను సూచించిన బీసీ వర్గానికి చెందిన మాచాని వెంకటేష్ కు టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. మాచాని వెంకటేష్ కు టికెట్ కేటాయిస్తే ఎన్నికల్లో సహకరించి విజయం కోసం పనిచేస్తామని చెప్పినట్టు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డి సూచించిన చేనేత వర్గాలకు చెందిన మాచాని వెంకటేష్తో పోలిస్తే మాజీ ఎంపీ బుట్టా రేణుకమ్మ ఎమ్మెల్యే హోదాకు అర్హురాలని పలువురు భావిస్తున్నారు.
ఆర్థికంగా కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుకతో పోలిస్తే మాచాని వెంకటేష్ది ఆమె స్థాయికి తల తూగడని ఆ పార్టీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఎంపీ హోదాలో పనిచేసిన సమయంలో ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలో నందవరం మండల కేంద్రాన్ని దత్తత తీసుకుని ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టింది. మరికొన్ని పనులకు కొందరు రాజకీయ నేతలు అడ్డు తగలడంతో కోట్ల రూపాయల విలువైన పనులు నిరుపయోగంగా మారాయి. వీటన్నింటికి తోడు బుట్టా రేణుకకు ఒకసారి అవకాశమిస్తే ఇక నియోజకవర్గం బీసీల పరమవుతుందని, భవిష్యత్తులో ఆమె ఇక్కడ తిష్టవేయడం వల్ల భవిష్యత్తులో తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని కొందరు ఆలోచిస్తున్నట్టు నియోజకవర్గం పరిధిలోని వైసీపీ పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. పార్టీ టికెట్ కేటాయించి ఎన్నికల్లో నెగ్గితే మహిళా కోటా కింద మంత్రి పదవి చేపడితే రాబోయే రోజుల్లో ప్రజలు ఆమెను ఆదరిస్తారని, రాజకీయంగా తమ ప్రాబల్యం తగ్గిపోతుందని భావించి ఎలాంటి రాజకీయ అనుభవం లేని మాచాని వెంకటేష్ను తెరమీదికి తెచ్చారని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ టికెట్ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డిది పైచేయి అవుతుందా, లేక పార్టీ అధిష్టానం నిర్ణయం ఫైనల్ అవుతుందా అనేది తేలాలంటే మరో 2 రోజులు వేచి చూడాల్సిందే. ముంబై నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేసే మహిళ ఆయిషా ఫిర్జోస్ను మరో 4గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు మలక్పేట ఏసీపీ శ్యామ్ సుందర్ తెలిపారు. ఆయిషా ఫిర్దోస్ డ్రగ్స్ తెస్తున్నట్లు అందిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు, చాదర్ఘట్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఆయిషా ఫిర్దోస్ వద్ద ఉన్న 8 గ్రాముల ఎంఫెటమిన్, 6 మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు ఏసీపీ శ్యామ్ సుందర్ చెప్పారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఖైజరుద్దీన్ అన్నాస్, మహమ్మద్ అఫాన్, అయాజ్ ఖాన్, షాబాజ్ షరీఫ్లపై కూడా కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ తెలిపారు. బాంబే నుంచి ఒక లేడీ శ్రీమతి ఫిర్దోస్ బాంబే నుంచి ఈ డ్రగ్స్ తీసుకొని వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ రావటం, ఇమీడియట్గా కమిషనర్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ డీసీపీ మేడంకి ప్లస్ మళ్ళీ వాళ్ళ అట్ట డీసీపీ మేడంకి, అట్ట డీసీపీ సార్కి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయటం, అదేవిధంగా ఇమీడియట్గా మాకు కూడా ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా మేము మా గౌరవ డీసీపీ సార్ కూడా ఇన్ఫార్మ్ చేయటం. ఈ 2 టీంలు టాస్క్ ఫోర్స్ ప్లస్ మళ్ళీ ఈ చాదర్ఘట్ పోలీసు ఆ బస్సు ఎక్కడైతే దిగే అవకాశం ఉందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ పక్కా ఉన్నదో అక్కడే 2 టీంలు కాసుకుని కూర్చోవటం. ఆ బస్సు 10:30 ఆ ప్రాంతంలో నల్గొండ ఎక్స్ రోడ్ దగ్గర ఆగటం. ఆగిన తర్వాత ఎవరైతే మేము సస్పెక్ట్ చేస్తున్నామో ఫిర్దోస్ అని చెప్పి లేడీ, ఆమె దిగిన తర్వాత ఆమె జస్ట్ ఆ పక్కనే ఉంటే ఆమెని 4 వచ్చి ఆమెతోని మాట్లాడుతున్నప్పుడు ఇమీడియట్గా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతూనే ఉంది. రోజురోజుకు ఆయా జిల్లాల్లో చలి తీవ్రత అధికమైంది. మరో 2 రోజులు ఈ చలి తీవ్రత తప్పదంటున్నారు వాతావరణ శాఖ. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో 10 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గిందని వివరించింది. చలి తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండల పెద్దప్రోలులో 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పెద్దప్రోలుకు చెందిన యువకుల మధ్య ఇటీవల జరిగిన గొడవ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా 2 వర్గాలకు ఘర్షణకు దారితీసింది. పెద్దప్రోలు వద్ద న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటున్న సమయంలో బోడగుంటకు చెందిన యువకులు ఒక వర్గానికి మద్దతుగా పెద్దప్రోలు చేరి గొడవకు దిగారు. గూడపాటి వీరబాబుపై దాడి చేసేందుకు యువకులు వచ్చారు. వీరబాబు అక్కడ లేకపోవడంతో అతని వర్గానికి చెందిన ముక్కుగొండలు, శ్రావణిపై కుక్కలిగడ్డ సుధాకర్, కొల్లూరు గోపి, బోడకుంట యువకులు మొత్తం 15 మంది కలిసి కర్రలతో దాడి చేశారు. బాధితులు అవనగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గంగరోడ్ మాలపల్లి అని తలపల్లి నుంచి మేము ఉండమని తండగా వచ్చారు పుట్టిల్లికి అని వస్తే నేను ఇల్లు చూపించే అద్దెకని ఉంటున్నారు.
అద్దుకుంటే ముందులే అది అమ్మేశ్వర బొమ్మ గేట్ కూడా ఉంటుంది. గేట్లు చుట్టూ అప్పుడు పాడి గేట్ ఉంటుంది. వీళ్ళు తనుకుని ఆ గేటు తీసుకుని వచ్చేటప్పటికి ముగ్గులు వేసుకునేటప్పటికి దీన్ని పడుకొట్టాలా ఆయన పడుతుంటే ఏంటంటే నడుముకి తనకి చేతులకి బాబు దిక్కు వాళ్ళ దానికి ఇట్ట వచ్చిందని నేను చాలా బాధపడిపోతున్నాను. నేను గంగరోడ్డు మాలపల్లి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు అన్నారు. ఉందన్నారు సార్. అసలు ఎక్కడికి వెళ్ళినా గొడవలు పెట్టుకుని వద్దామండి సార్. అసలు లేదండి, ఆయన వెనకాల ఎమ్మెల్యేని ఎవరు పలుకుబడి ఉందని అంటున్నారండి. ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకోనా అని అంటున్నారు. ఇప్పుడు ఏ ఊరి నుంచి వచ్చిన బతుకుతారు, మాకు హక్కు లేదా ఏంటి చెప్పండి. అద్దెకొచ్చి ఉంటున్నామండి మేము. మాకు హక్కులు లేదు. మా పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు చిన్నపిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉంటున్నారు. నాకు ఒంట్లో బాగట్లేదు, నేను ఇంటి దగ్గరే ఉంటున్నానండి. అసలు లేదండి, మా ఇంటికి వచ్చి బొమ్మ ఇంటి ముందులండి, ఇంటి ముందులో ఫంక్షన్ జరుగుతుంది, కేక్ కట్ చేసుకున్నామని. అక్రమంగా మద్యం తరలిస్తూ ఓ ఏఎస్ఐ పట్టుబడ్డాడు. న్యూ ఇయర్ వేడుకల వేళ దాచేపల్లి మండలం పొందుగుల చెక్పోస్ట్ వద్ద ఆదివారం రాత్రి పోలీసులు తనిఖీల సందర్భంగా గురజాల పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ దొరికిపోయాడు. ఏఎస్ఐ స్టాలిన్తో పాటు మరో ఇద్దరు తెలంగాణ మద్యం తరలిస్తుండగా తనిఖీల్లో పట్టుబడ్డారు. నిందితుల నుంచి 42 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పొందుగల వైపు నుంచి ఒక రెనాల్టో వైట్ కలర్ కారులో మద్యం సీసాలను తీసుకొని వస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులు గమనించి వారిని నిలుపుదల చేయడానికి ప్రయత్నించుండగా ఒక వ్యక్తి పారిపోయాడు. ఆ మిగిలిన ఇద్దరిని అరెస్ట్ చేసి సదరు మద్యాన్ని స్వాధీనం చేసుకొని గురజాల ఎస్సీబీ స్టేషన్లో తదుపరి విచారణ కొరకు అప్పగించడం జరిగింది. ఈ కేసులో మొత్తం 750 పరిమాణం గల 36 బాటిల్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మద్యంతో పాటుగా కారుని సీజ్ చేసి ముగ్గురు పారిపోయిన వ్యక్తితో పాటుగా కొత్త సంవత్సరం ఆరంభాన్ని పురస్కరించుకుని వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే భద్రకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో ఆలయ అధికారులు సిబ్బంది తగ్గట్టుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అమ్మవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 3 నుంచి 4 పట్టిందని భక్తులు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు 25,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఘరానా మోసం బయటపడింది. లక్కీ డ్రా పేరుతో పేద మహిళలకు మరో మహిళ కుచ్చిటోపీ పెట్టింది. ఒక్కొక్కరి దగ్గర 9,000 రూపాయల చొప్పున 300 మంది నుంచి ఆ మహిళ డబ్బులు వసూలు చేసింది. తద్వారా సుమారు 30 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసి వసూలు అడుగుతుంటే రేపు మాపు అంటూ ఆమె మాయమాటలు చెబుతోంది. మహిళ నిర్వాకంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోనికి వచ్చింది. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను బాధిత మహిళలు వేడుకున్నారు. న్యూ ఇయర్ అంటేనే కిక్కు లేనిదే లైఫ్కి కిక్కు లేదంటున్నారు యూత్. ఫుల్ జోష్లో మునిగి తేలుతున్నారు. డిసెంబర్ 31న ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. యువత ఫుల్ జోష్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. దీంతోపాటు మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈసారి డిసెంబర్ 31 ఆదివారం కావడంతో మధ్యాహ్నం నుంచే వైన్ షాప్ వద్ద భారీగా రద్దీ నెలకొంది. బేర్లతో పాటు హార్న్ను కూడా వైన్ షాప్ నిర్వాహకులు భారీగా అమ్మకాలు జరిపారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందుబాబుల భర్తం పట్టారు హైదరాబాద్ పోలీసులు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ముందే హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. తాగి వాహనాలు నడిపిన పలువురిపై కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ పరిధిలో 1216 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మియాపూర్ పోలీస్ స్టేషన్లో 250కి పైగా కేసులు నమోదు కాగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో 1300కు పైగా కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణలో డిసెంబర్ 31న మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి.
మద్యం డిపోలు తెరిచి మరీ వైన్ షాపులకు మందు బీర్లను పంపించారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో 658 కోట్ల మేర మద్యం బీరు అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ అధికారులు చెప్పారు. ముందస్తుగా ఈవెంట్లు ఫిక్స్ చేసుకున్న వారితో పాటు క్లబ్లు, పబ్బులతో పెద్ద ఎత్తున మద్యం తరలించారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులను తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో భారీగా అమ్మకాలు జరిగాయి. మూడు రోజుల్లో 4.76 లక్షల కేసుల మద్యం, 6.31 లక్షల కేసుల బీర్లు విక్రయించినట్టు తెలుస్తోంది. 30వ తేదీనే 313 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మద్యంతో పాటు కూల్ డ్రింక్స్ కూడా భారీగా అమ్ముడయ్యాయి. అలాగే చికెన్, మటన్, చేపలు కూడా అత్యధికంగా అమ్ముడయ్యాయి. హైదరాబాద్లో నాన్ వెజ్ విక్రయాలు పెరిగాయి. సాధారణ రోజుల్లో రోజుకు 3 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరగగా ఆదివారం ఒక్కరోజే 4.5 లక్షల కిలోల చికెన్ విక్రయం జరిగింది. గుజరాత్లోని ద్వారకా జిల్లా కళ్యాణపురిలో ఓ చిన్నారి బోరుబావిలో పడింది. 2.5 ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు ఉన్న బోరుబావిలో పడిపోయింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. బాలికకు ఊపిరాడేందుకు బోరుబావి లోపలికి ఆక్సిజన్ పంపించారు. పాపను బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత అధికారులంతా రక్షణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. చిన్నారిని బయటకు తీయగానే ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ను సిద్ధంగా ఉంచారు. డెన్మార్క్లో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా క్వీన్ లైవ్ టీవీలో సర్ప్రైజ్ ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. 1972లో సింహాసనాన్ని అధిష్ఠించిన 83 ఏళ్ల డెన్మార్క్ క్వీన్ రాణి మార్గరెత్ II జనవరి 14న పదవీ విరమణ చేయనున్నట్లు ప్రకటించారు. ఆమె స్థానంలో ఆమె పెద్ద కుమారుడు యువరాజు ఫెడరిక్ బాధ్యతలు చేపట్టనున్నారు. అత్యధికంగా 52 ఏళ్ల పాటు సింహాసనాన్ని అధిష్ఠించిన రాణి ఓ రికార్డు సృష్టించారు. భవిష్యత్తు తరానికి బాధ్యతలు అప్పగించవలసిన సమయం ఆసన్నమైందని క్వీన్ పేర్కొన్నారు. గత ఫిబ్రవరిలో విజయవంతంగా వెన్నుకు ఆపరేషన్ చేయించుకున్న విషయాన్ని రాణి ప్రస్తావిస్తూ ఆపరేషన్ సహజంగానే భవిష్యత్తు గురించి ఆలోచించడానికి అవకాశం ఇచ్చిందన్నారు. డెన్మార్క్లో దాదాపు 59 లక్షల మంది ప్రజలు రాణి ప్రకటనను వీక్షించారు. 2022 సెప్టెంబర్లో బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరణం తర్వాత ఐరోపాలో అత్యధిక కాలం అధికార పీఠం అధిష్ఠించిన రాణిగా డెన్మార్క్ రాణి గుర్తింపు పొందారు. రాణి సుదీర్ఘకాలం పాటు విధి నిర్వహణలో అంకితభావంతో కృషి చేసినందుకు డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫెడరిక్సన్ రాణికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త సంవత్సరం వేళ జపాన్ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 7.4గా నమోదైంది. దీంతో జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర రాష్ట్రాలైన ఇషికావా, నిగటా, తోయామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇషికావాకు చెందిన వాజిమా నగర తీరాన్ని 1 మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో అలలు తాకినట్లు తెలుస్తుంది. భారీ భూప్రకంపనలతో అణు కేంద్రాలపై ఏదైనా ప్రభావం ఉందా అనేది తనిఖీ చేస్తున్నామని హుకురెకు ఎలక్ట్రిక్ పవర్ సంస్థ తెలిపింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం తీర ప్రాంతాల్లో రాకాశయాలు ఎగిసిపడుతున్నాయి. 3 రోజులుగా తీర సమీపంలోని నివాసాలపై విరుచుకుపడుతున్నాయి. వీటి ప్రభావంతో ఇప్పటికే చాలా వాహనాలు కొట్టుకుపోయాయి. పలువురు గాయపడ్డారు. అలలు సుమారు 20-40 అడుగుల ఎత్తులో ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వెంచరాలో సముద్రపాలలు దాదాపు 10 మందిని ఈడ్చుకు వెళితే తాము కాపాడినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. అలల తాకిడి కారణంగా 8 మంది ఆసుపత్రి పాలయ్యారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని చాలా తీర ప్రాంతాలను మూసివేశారు. సముద్రపు నీరు చొచ్చుకొస్తుండటంతో వ్యాపార సముదాయాలు కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వెంచూరా కౌంటీ తీర ప్రాంతంలో రక్షణ గోడను దాటి అలలు ఎగిసిపడుతున్నాయి. గురువారం నుంచి తీర ప్రాంతాల్లో చాలా చోట్ల పరిస్థితి ఎలానే ఉంది. దీంతో ప్రజలు సముద్రంలోకి వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కాలిఫోర్నియా తీర ప్రాంతాల్లో తుఫాను ప్రభావంతో భారీగా అలలు ఎగిసిపడుతున్నట్లు తెలుస్తుంది. కాలిఫోర్నియా, ఒరెగాన్ తీర ప్రాంతాల్లోని దాదాపు 60 లక్షల మంది ఈ అలల ప్రభావాన్ని చవిచూస్తున్నారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.